నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రస్తుతం తెలంగాణ ఉద్యమానికి పాటతో ఊపందించిన తెలంగాణ ఉద్యమ గాయకుడు, మాజీ తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ అన్న వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాను. సాయిచంద్ అన్న మరణం తర్వాత ఆ బాధ్యతలను అక్క రజని గారు తీసుకోవడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం వలన ఈ పదవికి అయితే రాజీనామా అయితే చేయడం జరిగింది. అక్కతో ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాము. నమస్తే అక్క. నమస్తే రాహుల్. ఎలా ఉన్నారు అక్క? పర్లేదు, ఉన్నాను. ఇప్పుడు మెయిన్గా వస్తే పొలిటికల్ గురించి అని చెప్పేసి నేను అడుగుదాం అనుకున్నాక, ఇప్పుడు సాయిచంద్ అన్న నుంచి మీరు రాజకీయంగా చాలా నేర్చుకున్నారు కదా, మీ రాజకీయ ప్రవేశం నెక్స్ట్ ఏ విధంగా ఉంటుంది? నా రాజకీయ ప్రవేశం ఆల్రెడీ జరిగిందిరా. ప్రవేశం జరిగింది కాబట్టే ఆయన బాధ్యతలు నాకు ఇచ్చారు. ఒకటి. రెండవది, సరే నువ్వు అన్నది ఇప్పుడు బాధ్యతల నుంచి తప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటది అనే నీ ఉద్దేశం అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన కొట్లాడతాం. ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన కొట్లాడడం అనేది ఒక రాజకీయ నాయకుడికి చాలా అవసరం అని నేను అనుకుంటున్నాను. అవి ఒక ఓనమాలు లాంటివి. నాకు మొదటి దశనే అది వచ్చినందుకు నేను ఖచ్చితంగా కొట్లాడదలుచుకున్నాను. ఇప్పుడు ఒక 2 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కదా, దాంట్లో మీరు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా? అంటే నేనైతే అడగలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే మా పార్టీ నుంచి కూడా అటువంటి ప్రపోజల్ అయితే ఏం రాలేదు ఇప్పటి వరకు. నేను పర్టికులర్ గా ఇప్పుడున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ ఎలక్షన్స్ లలో కొట్లాడడం అనేది అదొక ఛాలెంజ్, అది అందరికీ తెలిసింది. కాబట్టి పార్టీ ఎవరిని నిర్ణయిస్తుంది, ఎలా నిర్ణయిస్తుంది అనేది పార్టీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటది. వ్యక్తిగతంగా నేనైతే పార్టీని ఏం అడగలేదు. సాయిచంద్ అన్న ఉండుంటే అలంపూర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేవారా? ఖచ్చితంగా పోటీ చేసేవారు, గెలిచేవారు, చట్టసభల్లో ఉండేవారు. ఇంకా ఇప్పటికే ఆలస్యమైంది, నిజం చెప్పాలంటే ఇప్పటికే ఆలస్యమైంది, కానీ ఇలా జరిగింది. మీరు ఆ విధంగా పోటీ చేయడానికి ఎందుకు ముందుకెళ్ళలేదు? రాహుల్, నేను ఏమనుకున్నానంటే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన నా లైఫ్ లో నేను అంటే సాయికి మించి నాకేం లేదు. నా లైఫ్ లో నాకు అసలు సాయికి మించి నథింగ్, అసలు ఇంక ఏం లేదు. అంతకంటే గొప్పవి ఇంకా ఎన్ని అంటే అది నాకు ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. కాబట్టి అటువంటి ఒక ఇన్సిడెంట్ ఒక సెకండ్ కాలంలో మనకు తెలియకుండా మనం బాగా ప్రాణంగా ఉన్న మనిషి పోతే మనకు మనిషిలో మనం బ్రెయిన్ కాదు కదా, మనం కూడా ఆబ్సెంట్ అయిపోతాం. నేను అప్పుడు ఆబ్సెంట్ అయిపోయి ఉన్నా. ఏంటి ఏం చేయాలి, ఈయన తర్వాత నేను బతకాలా చావాలా, అసలు బతికిన అన్న సంగతి బ్రతికున్న అన్న సంగతి కూడా నేను మర్చిపోయినా. కొంత టైం పట్టింది. ఇది నిజమే, అవును ఇట్లా జరిగింది, ఇక నేను తప్పదు, బతికే ఉన్నా, నేను కూడా బతికున్నా కాబట్టి ఆయన అనుకున్న ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకు ఇట్లా జరిగింది అనేది అట్లా 100 రకాలుగా 100 ఆలోచనల మధ్య ఉన్న నేను, సరే నాకు ప్రభుత్వం బాధ్యత ఇచ్చింది. ఎందుకు అంటే పొలిటికల్ గా ఒక అడుగులు వేయడానికి నాకు ఒక బాధ్యతను ఇచ్చింది. అప్పుడే నిలబడితే నేనే కరెక్ట్ మైండ్, ఒక స్టేటస్ అంటారు చూడు, ఒక మైండ్ సెట్ లో అంటే నేను బాధలున్నా, అన్ని రకాలుగా రాజకీయంగా నేనేంటో తెలియదు, సాయి తెలుసు. అట్లని సాయి నిలబడి ఎమ్మెల్యే అయ్యి గెలిచి ఎమ్మెల్యే తర్వాత భార్యకిచ్చి అట్లా అనేక సందర్భాలు మనం చూస్తుంటాం. కానీ సాయి అడిగే పడలేదు. ఇంకా